ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎంతటి కష్టమైనా నష్టమైనా, నువ్వు భరించలేని సమస్య అయినా, నిన్ను ఓదార్చలేని పరిస్థితులైనా, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో అది నీకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు కృంగిన ఎడల ఏమీ చూడలేవు. నువ్వు మనసు కలత చెందితే నువ్వేమీ చేయలేవు. కానీ ఇక్కడ వాక్యం అయితే సెలవిస్తుంది. దేవుడు స్పష్టముగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమిటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు ఖచ్చితంగా నీతోనే మాట్లాడుతున్నాడు. బిడ్డ, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నీ యొక్క ప్రార్థన నీకున్న సమస్యల నుంచి నీకు విడుదలనిస్తుంది, స్వస్థతనిస్తుంది. కాబట్టి ఈ క్షణమే, ఈ నిమిషమందే నువ్వు మోకరించి నీ సమస్యని దేవుని పాదాల చెంత పెట్టిన వెంటనే సమస్య అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునట్లుగా నీ జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ద్వారా అన్ని సమకూరుస్తాడని నేను నమ్ముచున్నాను. నీవు కూడా నమ్ము. కాబట్టి చిన్న ప్రార్థన. దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఏ సమస్యలో ఉన్నా మీరు స్వస్థతనిచ్చే దేవుడవు కాబట్టి, మా అంతరంగిక హృదయాలను ఎరిగిన దేవుడవు. నీవు స్వస్థత ఇచ్చి మాకు అనుగ్రహించే దేవుడవు. నీ ఎదుట మోకరించుము అని చెప్పావు తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బలమైన విశ్వాసాన్ని మా హృదయంలో ముద్రించండి. మీకే స్తుతులు, స్తోత్రాలు. ఆ విధముగా మా ప్రార్థన అంగీకరించి మా అవసరతల అక్కర్లు మీరు తీర్చారని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.